తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మాత్రం ఎవరికి అంచనాలకు అందకుండా మారబోతున్నట్టయితే కనిపిస్తున్నాయి. పరిస్థితుల ప్రభావము లేకపోతే కేసీఆర్ గారి ఆలోచన తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కీలక మార్పులు ఉండడం ఖాయమని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు. అయితే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నికైతే ఉండబోతుంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే కేటీఆర్ గారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అని వార్తలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ గారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ ఒక నాయకుడిగా ఫెయిల్ కావడం జరిగింది. ఏకంగా తన తండ్రి పోటీ చేసిన కామారెడ్డిలో కేసీఆర్ ని గెలిపించుకోలేకపోయారు. అంతకు ముందు కొడంగల్ లాంటి నియోజకవర్గాల్లో హరీష్ రావుకు బాధ్యతలు అప్పజెప్పితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి ఘన విజయం బీఆర్ఎస్ పార్టీకి సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ ఒకవైపు అలాగే హరీష్ రావు మరోవైపు ఉండి ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నారు. అయితే కేటీఆర్ అలాగే హరీష్ రావు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ అయితే మాట్లాడుకుంటుంది. కేసీఆర్ వచ్చి పార్టీని గాడిలో పెడితే తప్పితే ఈ పరిస్థితులు మారవు అని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా కేటీఆర్ అరెస్టు గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతుంది అని వార్తలు వస్తున్న క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే మరి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు? జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ మళ్ళీ తిరిగి యాక్టివ్ కావడం జరిగింది. ఆమె సపరేట్ గా జాగృతి అనే ఒక నినాదంతో జాగృతి అంటూ కార్యక్రమాలు చేస్తూ దూసుకు వెళ్తుంది. ఆమె ఏ కార్యక్రమం చేసినా కానీ అక్కడ జాగృతికి చెందిన నేతలు సీఎం అంటూ కవితను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒకవైపు కవిత ఈ విధంగా దూసుకు వెళ్తుంటే మరోవైపు కేటీఆర్ ఏమో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో ఇక అందరి చూపు ఇప్పుడు హరీష్ రావు వైపే మళ్లిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ అలాగే హరీష్ రావు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నా కానీ బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా మాత్రం కేటీఆర్ ని హైలైట్ చేస్తుంది. కేటీఆర్ ఎవరికైనా సంతాపం తెలపడానికి వెళ్ళినా కానీ, ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్నా కానీ, ఏవైనా కార్యక్రమాలు చేసినా కానీ, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్ మాత్రం దాన్ని ఫుల్ గా కవర్ చేస్తున్నాయి. కానీ హరీష్ రావును మాత్రం పెద్దగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం హరీష్ రావు చేసే ప్రతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫోకస్ చేయడం మాత్రం ఖాయం. ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం హరీష్ రావు వైపే మళ్లిపోతుంది. దీంతో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి హరీష్ రావుకు ఇవ్వాలి అన్న ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడు అనేవాడు కష్టాల్లో ఉన్నప్పుడే కార్యకర్తల వైపు నిలబడాలి. కాబట్టి అధ్యక్ష పదవి హరీష్ రావుకి ఇవ్వాలి అన్న డిమాండ్ అయితే పెరుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఒకవేళ హరీష్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తే మాత్రం ఇక కేటీఆర్ కి పులి స్టాప్ పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తుంటి ఎముక విరగడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత అయినా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారంటే రావడం లేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప నేతలతో తలబడ్డ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ముందు ఒక ఎమ్మెల్యేగా ఉండడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన అసెంబ్లీకి కానీ అలాగే రాజకీయ మీటింగ్లకు కానీ పెద్దగా పాల్గొనడం లేదు. ఇక త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ప్రకటించి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అంటూ ఒక వార్త కూడా వైరల్ గా మారింది. ఏది ఏమైనా కానీ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో చర్చ మాత్రం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించే జరుగుతుంది. మరి రాష్ట్ర అధ్యక్ష పదవి హరీష్ రావుకి ఇస్తారా, కవితకి ఇస్తారా, లేకపోతే కేటీఆర్ కే ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరొక వార్త ఏంటంటే ఎవరైనా బీసీ లేదా దళిత నేతకు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.